మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఇక మనం గమనించవలసిన మాట, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఒక విత్తనం వేసి అది ఫలించాలి, వృద్ధి నొందాలి, చిగిర్చాలి అని అంటే దానికి కావాల్సింది నిలువరమైనటువంటి స్థానం. అది ఒక చోట వేయబడి విత్తనం అదే చోట ఫలించాలి. అది గనుక దాన్ని తీసి ఈరోజు ఒక చోట, రేపటి దినమున మరొక చోట, మరుసటి దినమున మరొక చోట తీసి నాటుతూ ఉంటే అది వృద్ధి నొందదు కదా. అది ఏమాత్రం కూడా చిగుర్చలేని పరిస్థితి కాక చనిపోతుంది, ఎండిపోతుంది. అయితే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు మాత్రమే చిగురాకు వలె వృద్ధి నొందుతారు. వారు మాత్రమే దినదినము ప్రబలుతారు, దినదినము వృద్ధి నొందుతారు, దినదినము ఎదుగుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మరి నీతిమంతులు కానివారు, వారు చిగురాకు వలె వృద్ధి నొందరు. నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉంటారు. వారి కాలు ఎప్పుడు జారిద్దో అగాధంలో పడిపోతారని మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో. కానీ ప్రభు చెప్తున్నారు, నీతిమంతులుగా మార్చబడిన మీరు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. విత్తనం వేసి దానికి నీరు పోసి సారవంతమైన భూమిలో దాన్ని నాటినప్పుడు అది ఫలించడం ఎంత నమ్మశక్యమో, నిశ్చయముగా నీతిమంతులు వృద్ధి నొందుతారు అనేది కూడా అంత నిశ్చయం. మీరు నీతిమంతులుగా మార్చబడిన ఎడల నిశ్చయముగా మీరు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. కొంచెం కొంచెంగా ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలమును చూశాడు. ఎలా చూశాడు అని మనం చూసినట్లయితే, అతడు క్రమక్రమంగా వృద్ధి నొందాడని వాక్యంలో రాయబడి ఉంటుంది ఆది కాండంలో. క్రమక్రమంగా ఒక్కసారి చెట్టు అయిపోదు, విత్తనం చిన్నగా వృద్ధి నొందుతుంది, చిగురాకు వలె వృద్ధి నొందుతుంది. నీతిమంతులుగా మార్చబడడానికి ఇష్టపడి అడుగు వేసిన వారు నిశ్చయంగా వృద్ధి నొందుతారు. కింద మనం చూసినట్లయితే మరుసటి భాగం 11:29, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. దాని కింద ఉన్నట్టు మాట దానికి పూర్తి వ్యత్యాసమైనటువంటి మాట. గాలిని స్వతంత్రించుకుంటాడు, ఇంటి వారిని బాధ పెట్టువాడు అంటే స్థిరత్వం అనేది ఉండదు. ఇంటి వారితో గలిబిలి ఏర్పడి బయటికి వెళ్ళి ఆ చోట ఆ చోట తిరుగుతూ గాలిని స్వతంత్రించుకుంటారు, వారి వృద్ధి నొందరు. మన ప్రారంభంలో మనం ధ్యానించింది, ఒక విత్తనం వేసినప్పుడు అదే స్థానంలో ఉంటేనే అది వృద్ధి చెందుద్ది, అదే స్థానంలో ఉంటేనే చిగురుస్తుంది, వృద్ధి నొందుద్ది. దాన్ని తీస్తూ ఉంటే గనక, అది ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో తిప్పుతూ ఉంటే గనక అది వృద్ధి నొందదు. వాక్యం సెలవిస్తుంది, అది గాలిని స్వతంత్రించుకుంటుంది. గాలి వచ్చి ఏం చేసిద్ది? ఆ విత్తనాన్ని ఏమీ చేయలేదు. ఆ గాలికి ఎటు కొట్టుకెళ్తుంది, ఈ గాలికి ఎటు కొట్టుకెళ్తుంది. మనం కీర్తన గ్రంథాలు కూడా చూస్తే, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఎవరుంటారంటే దుష్ట సంబంధులు, అంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె అనీతిమంతులు, పాపులు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కూడా అదే. తన ఇంటి వారిని బాధపడతారంటే వీరు గాలిని స్వతంత్రించుకుంటారంట. మేము చిగురుస్తున్నాం, మేము మంచి దారిలో ఉన్నాము, మా దారి విశాలంగా ఉంది, మాకు పంట చేకి అందిద్ది, మేము 100 ఫలిస్తాము అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ గాలిని స్వతంత్రించుకుంటారు. ఎంత పీల్చుకున్న గాలి తప్ప వారికి ఏమాత్రం వృద్ధి కలదు. ఆకలితో ఉన్నవారు గాలి పీల్చుకుంటే ఆకలి తీరుద్దా? పని చేద్దాం అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి శ్వాస తీసుకుంటే పని జరుగుద్దా? కాదే. ఇంటి వారిని బాధ పెట్టువాడు కూడా, అనీతిమంతుడు కూడా ఇదే పరిస్థితి. నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా ఎలా మార్చబడతారు? యేసుక్రీస్తు నామమును ఎవరైతే ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో, వారు ఉచితంగా నీతిమంతులుగా మార్చబడతారు. ఈ నీతిమంతులుగా మార్చబడడానికి, చికిత్సడానికి, వృద్ధి పొందడానికి ఏ ఫీజులు కట్టవసరం లేదు, ఏ డినామినేషన్, ఏ డొనేషన్ కట్టవసరం లేదు, దేనికి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కేవలం యేసుక్రీస్తు నామమును నోటితో ఒప్పుకొని ఎడల మీరు ఉచితంగా నీతిమంతులుగా మార్చబడతారు. మీరు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. అయితే అనీతిమంతులు అంటే దేవుని ఇష్టానుసారంగా జీవించలేని వారు, సాతాను సంబంధమైనటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం నడుస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, దేవుని జనాంగమును బాధ పెడుతూ,
ఇంటిని విడిచి గూడు చెదిరినటువంటి గువ్వ వలె తిరుగుతూ గాలిని స్వతంత్రించుకుంటారు. ఇంటిని విడిచి తిరుగుతూ అంటే ఇంటిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకుంటున్నాడు అంటే 18వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే సామెతల గ్రంథంలో, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు. ఇంటిని బాధ పెడుతూ ఉండేవాడు స్వేచ్ఛానుసారంగా తిరుగుతూ ఉంటాడంట, వేరుండ కోరుతూ ఉంటాడంట. నేను బయట ఉంటాను, నాకు వేరుగా కావాలి, నేను విడిగా ఉండాలి అని కోరుకుంటూ స్వేచ్ఛానుసారంగా నడుస్తారు. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఏంటి లెస్సైన జ్ఞానం? నీతిమంతులు చిగురాకు వలె వృద్ధులుతారు. ఎవరు నీతిమంతులుగా మార్చబడతారు? యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఇది జ్ఞానం, ఇది తెలుసుకోవాల్సిన మాట. కానీ వేరుండగోరువాడు బాధ పెట్టేవారు, ఇంటి వారిని బాధ పెట్టేవాడు, వేరుండగోరువాడు గురించి రాయబడింది, గాలిని స్వతంత్రించుకుంటారు వారు. 6 లెస్సైన జ్ఞానానికి విరోధి అంటే వారికి వృద్ధి కలగననేటువంటి మాటకి వారు ఎదురు తిరుగుతూ ఉంటారు. వారు విరోధి అని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానం వారికి అవసరం లేదు. వారు స్వేచ్ఛగా తిరగాలి, గాలికి అటు ఇటు తిరుగుతూ ఉండాలి, గాలి చెదరగొట్టు పొట్టు వలె అటు ఇటు ఎగురుతూ ఉండాలి, వారి యొక్క రంకెలు వారి యొక్క గెంతులు చెల్లుతూ ఉండాలి. వారికి వృద్ధి అక్కర్లేదు. మరియు వారి సంగతి వారు చూసుకుంటూ కూడా వారిని వారు నాశనానికి నడిపించుకుంటూ కూడా ఇంటి వారిని బాధ పెడతారంట. వీరిని గురించి రాయబడింది కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం చూస్తే, వారు మొదట సంతోషంగా ఉన్నట్టు ఉంటారంట, హ్యాపీగా ఉన్నట్టు ఉంటారంట, అంత మాకు నచ్చినట్టుగా జరుగుతూ ఉంది అని అనుకుంటూ ఉంటారంట. కానీ వారు నిశ్చయంగా కాలు జారి చోటన ఉన్నారని మనం కీర్తనల గ్రంథం 73వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తాం. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. 19వ వచనం, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. కారణం ఏమిటి? కాలు జారు చోటన ఉన్నారు అంటే వారికి స్థిరమైనటువంటి స్థావరం లేదు. వారు నచ్చిన చోట మెచ్చిన చోట సమయాన్ని వెచ్చిస్తూ, సాతాను గడికి పీట వేస్తూ, పాపాన్ని హృదయంలో చేర్చుకుంటూ, వారి తలల మీద నాశనాన్ని కూర్చుకుంటూ నిలబెట్టుకుంటూ క్షణ మాత్రంలోనే వారు కాలుజారిన చోటున నిలబడుతున్నారు. అయితే నీతిమంతులు మాత్రం చిగురాకు వలె వారు ఏ స్థానంలో ఉన్నారో అదే. ఏంటి వారి స్థానం? క్రీస్తు అనేటువంటి బండ వారి స్థానం, క్రీస్తు అనేటువంటి నేల, సంఘం అనేటువంటి పొలం వారి స్థానం అదే. దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వారు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. మీరు అట్టి విధంగానే నీతిమంతులుగా అంతకంతకు క్రమక్రమంగా వృద్ధి నుండి ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.